టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు మనకి టేస్టీ వెరైటీస్ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. సో లేట్ చేయకుండా ఇవాళ వంటలు ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఇవాళ రెసిపీ ఏంటో చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో శ్రీలత గారు మెయిల్ చేశారు రాజు గారు. సొరకాయతో అంటే ఇగురు అడుగుతున్నారు యాక్చువల్గా. ఓకే, సొరకాయతో ఇగురు చేసుకోవచ్చా? బాగానే ఉంటుందా? చేసుకోవచ్చు. అంటే ఏదన్నా కాంబినేషన్లో కానీ లేకపోతే ఏదైనా కొంచెం మసాలా టచ్ ఉంటే కొంచెం బాగుంటుంది. అంటే సొరకాయ మనకు కొంచెం చప్పగా ఉంటుంది కదా, వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమా లేకపోతే ఏదైనా శనగపప్పు యాడ్ చేసి చేద్దాం మనం. పప్పు కాంబినేషన్ లో మనం క్యాబేజ్ ఇగురు చేసుకుంటాం కదా, ఇది శనగపప్పు వేసేసి అలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఓకే అండి. మరి సొరకాయ శనగపప్పు ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ శనగపప్పు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ఫస్ట్ ఏమన్నా పౌడర్స్ అలా ఏమైనా చేసుకోవాలా, డైరెక్ట్ మనము? పౌడర్స్ ఏం అక్కర్లేదండి. సో ఇక్కడ ఏంటంటే సొరకాయలు అంటే సొరకాయ ముక్కల్ని ఉడికించి పెట్టేశాను. అలాగే పచ్చిశనగపప్పు ఇది పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఈ రెండు చేసుకుంటే మనం కొంచెం ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు కదా మనకి వేగాల్సింది. అవును, కొద్దిగా నూనె వేసుకుని. ఓకే, సో ఇది కొంచెం కమ్మకమ్మగా ఉంటుందేమో కదా? అవునండి, అంటే మనకు సొరకాయ కూడా కొంచెం కమ్మగా ఉంటుంది, పప్పు కూడా ఉంటుంది కదా. అవును. ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు. సొరకాయ శనగపప్పు కూర మామూలుగా చేస్తూ ఉంటారు కదా, అంటే కొంచెం గ్రేవీ టైప్ లో చేస్తారండి. సో ఇగురు అనేటప్పటికి మనం ఎక్కువ క్యాబేజ్ అంటే ఇలాంటి వాటికి, ఇప్పుడు బీరకాయ శనగపప్పు కూర కూడా చాలా రెగ్యులర్ గా చేసుకునేది. అంటే ఏదైనా వాటర్ వెజిటబుల్ తో మనకి ఈ శనగపప్పు కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. సో దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే కరివేపాకు. కొంచెం ఉల్లిపాయ వేగాల, కొంచెం వేగాలండి. ఓకే, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పాదాలకి నిమ్మరసం అప్లై చేసి ఒక 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉండే మురికి, ట్యాన్ అంతా తొలగిపోయి పాదాలు శుభ్రపడి తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి, సరిపోతుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న సొరకాయ ముక్కలు, ఓకే, అలాగే ఉడికించిన శనగపప్పు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. సో రెండు కమ్మగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఎంత స్పైసీనెస్ యాడ్ చేసుకున్నా ఎలాగూ మనకి వాటి వల్ల కమ్మదనం అనేది వస్తుంది కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుందేమో కదా. సో దీనికంటే పెసరపప్పు ఆ కాంబినేషన్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది రాజు గారు? అది కూడా బాగానే ఉంటుంది కదా. సో పెసరపప్పు ఏంటంటే మనం నానబెట్టేసుకోవాలి, ఉడికించక్కర్లేదు. సో అది తొందరగానే మనకు ఉడికిపోతుంది కాబట్టి. అవును, సో ఇక్కడ ఇలా మనకి కూర మగ్గేటప్పటికి అది వేగిపోతుంది ఎలాగో. సో వీటిల్లో ఫైనల్ గా కొద్దిగా కొబ్బరి తురుము అట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుందేమో.
సో మనకి ఇది ఎంత అంటే మరీ సొరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికించేస్తే కొంచెం ముద్దలా అయిపోతుందేమో కానీ కొద్దిగా చూసి ఉడికించుకుంటే సో అలా ముక్క బలంగా అలాగే బాగానే అనిపిస్తుంది. సో చివరిగా కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, రెడీ అండి. సో ఉడికించి పెట్టేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ పోపు పెట్టుకోవడం ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది. ఎస్. ఓకే, సో ఇలాంటివి చేసుకునేటప్పుడు కొద్దిగా అది మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఇలా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. సో ఇవైతే మనకు చక్కగా అన్నంలో కలుపుకోవడానికి వస్తుంది, రోటీస్లోకి తినొచ్చు. ఎస్. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. రెడీ. ఓకే, ఇగురు రెడీ అండి. ఓకే అండి, మరి ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు సొరకాయ శనగపప్పు ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ శనగపప్పు ఇగురు తయారు చేసే విధానం. ముందుగా సొరకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. శనగపప్పుని పొడి పొడిలాడేలాగా ఉడికించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన సొరకాయ ముక్కలు, ఉడికించిన శనగపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ శనగపప్పు ఇగురు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది రాజుగారు. సో సింపుల్ రెసిపీ ఇది. మనం చక్కగా అవన్నీ ముందు ఉడికించేసుకుని మరీ మెత్తగా అవ్వకుండా చూసుకుంటే మనకు చక్కగా పొడి పొడిలాడుతూ డిష్ రెడీ అయిపోతుంది. టేస్టీగా ఉంది. చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేసవి కాలంలో శరీరం త్వరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి రోజుకి 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా తాగాల్సిందే. ఇలా చేయడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హెల్దీగా కాపాడుకోవచ్చు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో సొరకాయ శనగపప్పు ఇగురు తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ లో ఈ రోజు మనం సగ్గుబియ్యం నువ్వుల కాంబినేషన్ లో వడియాల తయారీ విధానం చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్. సో రాజు గారు ఈ రోజు వడియాలు చూపిస్తున్నారా? అవునండి. సో మనకి ఎక్కువ అంటే కాంబినేషన్స్ ఏమైనా టేస్ట్ అవి తెలియాలంటే సగ్గు బియ్యంతోనే బాగా తెలుస్తాయేమో కదా. ఎస్ అండి. సో మీరు ఈ రోజు సగ్గు బియ్యం ఇంకా నువ్వుల కాంబినేషన్. అవును. అంటే నువ్వులు ఎలా ఇక్కడ మనం ఏమన్నా పౌడర్ లాగా అందులో మిక్స్ చేసేసుకుంటామా లేకపోతే అలాగే వేస్తున్నాం, అంటే కొంచెం వేయించి వేసుకుంటాం. ఓకే ఓకే. సో టేస్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. ఓకే ఓకే అండి. మరి సగ్గుబియ్యం నువ్వుల వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం నువ్వుల వడియాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఇటువైపు నీళ్లు పట్టేసుకుందాం. చాలా. సో సగ్గుబియ్యం ఉడికించడానికి ఓకే సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాం ఇక్కడ. సో ఇటువైపు నువ్వులు వేయించేసుకున్నాం. ఓకే. సో మనకి నువ్వులు కూడా ఇందులో కొంచెం ఎక్కువ క్వాంటిటీని తీసుకోవాలేమో కదా. అవునండి. సో మొత్తంగా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. సో అలాగే సగ్గుబియ్యం మనం ముందుగానే నానబెట్టుకుంటే ఫాస్ట్గా మనకి. సో ఇది కొంచెం మనకు దూరగా వేయాలి. సో టేస్ట్ అనేది బాగా వస్తుంది. పచ్చిగా వేసుకుంటే ఏంటంటే కొంచెం లైట్ కొంచెం వగరుగా ఉంటుంది. అవును. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం
అలాగే ఈ నువ్వులు కూడా వేసేసుకున్నాం. సో వేయించినవి అందరూ కలిపేసుకోవటం అంతేనండి. సో అప్పుడు మనకు కొద్దిగా నువ్వుల ఫ్లేవర్ ఎక్కువ తెలియాలంటే కొంచెం నువ్వుల పొడి లాంటిది కూడా ఇందులో వేసుకుంటే ఏమవుద్ది రాజు గారు? సో పొడిలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డీప్ ఫ్రై చేస్తాం కదండి, సో అప్పుడు కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నువ్వులు కాబట్టి సో అలా పప్పు పలంగానే ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆ సగ్గుబియ్యం బాగా ఉడికిపోతే మనకి వడియాలు వేసేసుకోవటమే కదా? ఎస్. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. రాత్రి పడుకునే ముందు పెరుగులో మెంతులు నానబెట్టి ఉదయం లేచిన తర్వాత దీన్ని మెత్తని పేస్ట్లా చేసి తలకి పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత తల స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల స్కాల్ప్ పైన చుండ్రు, పేలు లాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. హెయిర్ హెల్దీగా ఉంటుంది. ట్రై చేయండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే. సో నువ్వులు చాలా బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి కదా అట్లా? అవునండి. ఎందుకంటే సగ్గుబియ్యం మనకి ఉడికిపోగానే ట్రాన్స్పరెంట్ గా అయిపోతుంది ఎలాగో. ఎస్. ఓకే, కొంచెం చల్లారితే మనం వడియాలు వేసేసుకోవచ్చు. ఓకే. సో ఈలోపు కారం చేసేసుకుందాం. ఓకే రాజు గారు, ఏం చేస్తున్నారు ఈరోజు? స్నోమ్యాన్ చేస్తున్నాం. ఓ, బుజ్జి స్నోమ్యాన్. బుజ్జి స్నోమ్యానా? సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే కొంచెం పెద్దవాళ్ళు పక్కన కూర్చొని అంటే నైఫ్ తో వర్క్ ఉంటుంది కాబట్టి. సో హెడ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు ఉండే నిమ్మకాయ. ఓకే. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో ఐస్ స్కిన్ పీల్ చేస్తున్నాను. అలాగే కొంచెం స్మైలీగా చూస్తున్నాను. ఓకే ఓకే. సో ఇక్కడ ఇలా పెట్టేసి టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీంట్లోంచి హ్యాండ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా. ఓకే. రెండో వైపు కూడా. ఓకే. సో కొంచెం అలా ఓపెన్గా కనపడడానికి బ్యాక్ సైడ్ నుంచి చిన్న టూత్ పిక్ ముక్క పెట్టేస్తే మనకు క్రాస్గా సాల్వ్ నిలబడిపోతుంది. ఓకే. గుండీలా. సో ఐస్ వచ్చేసి సో ఇక్కడ చిన్నగా హోల్ చేస్తున్నాను. ఏడుస్తున్నాడు ఇప్పుడు. ఏడుస్తున్నాడా? సో మిరియాలు పెడుతున్నాడు. ఓకే. బ్లాక్ కలర్ బాగా కనిపిస్తాయి కదా. ఓకే, రెడీ. నైస్. సో ఇది చల్లారినట్టేనా రాజుగారు? ఇంకా వేయొచ్చా? ఈ స్టేజ్లో మనం వేసేసుకోవచ్చా? ఓకే. ఫ్రీడమ్ ఆయిల్ ఇస్తారా? ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ కొంచెం చాలా బాగుంటుంది. లైట్ గా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎస్. అండ్ రెగ్యులర్ వంటలకి కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. అవును. సైజ్ అనేది మన ఇష్టం. కొంచెం మీడియంగా వేసుకుంటేనే బాగుంటుంది. అంటే మళ్ళీ మనం నిలువ పెట్టుకుంటాం కదా. అవును. అంటే ముఖ్యంగా ఇవేంటంటే బాగా పల్చగా ఉంటాయి కాబట్టి, అంటే ఎండే కొద్దీ మనకి అది బాగా పల్చగా అయిపోతుంది కదా. సో తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఇలా మనం వేసేసుకొని తడిగుడ్డు మీద లేదా ప్లాస్టిక్ కవర్ మీద కానీ, సో ఏది అవైలబుల్ దాని మీద. సో సాధ్యమైనంత డ్రైగా చేసుకొని నీళ్ళు చేసుకోవాలి. ఎంత ఎక్కువ ఎండితే మనకి అంత బాగా బాగుంటుంది. ఎక్కువ రోజుల వరకు కరకరలాడుతూ మనకు బాగుంటాయి.
సో నేను ఆల్రెడీ కూడా చేసిన కొన్ని తీసుకొచ్చాను. ఓకే రాజు గారు. సో ఇలా మనకు నువ్వులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే ఓకే. సో వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు మనకు అన్ని ఫ్లేవర్స్ కూడా మార్కెట్లో కొంచెం అవైలబుల్గా దొరుకుతున్నాయి కదా రాజు గారు. అవునండి. ఓకే. సో రెడీ అండి వడియాలు. ఓకే అండి, మరి వడియాలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు సగ్గుబియ్యం నువ్వుల వడియాలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం నువ్వుల వడియాలు తయారు చేసే విధానం: పాన్ లో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. మరొక పాన్ లో నువ్వులు వేసి వేయించాలి. తర్వాత మరుగుతున్న నీటిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేయించిన నువ్వులు వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ప్లాస్టిక్ పేపర్ పై వడియాల్లా వేసుకుని ఎండబెట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం నువ్వుల వడియాలు రెడీ. ఓకే, మరి వడియాలు తయారు చేసే విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు ఎలా ఉన్నాయో. ఓకే. నువ్వుల టేస్ట్ బాగా తెలుస్తుంది కదా. అంటే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకున్నాం కదా మనం. ప్రతి దీంట్లో కూడా మనకు అవి తగులుతూ ఎక్కువ నువ్వుల టేస్ట్, అంటే బియ్యం వడియాలు అది బేస్ అది ఉన్నా మనం నవ్వులుతుంటే మనకి నువ్వుల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. టేస్టీగా ఉన్నాయి రాజు గారు వడియాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి నువ్వుల కాంబినేషన్ లో సగ్గు బియ్యం వడియాలు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేడి వల్ల వచ్చే సెగ్గడ్లు త్వరగా తగ్గాలంటే అల్లం, పసుపు ఈ రెండింటిని కలిపి పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని సెగ్గడ్ల పైన పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సెగ్గడ్లు త్వరగా తగ్గిపోతాయి. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? నా పేరు అనిత అండి. అనిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఎస్ఆర్ నగర్ నుంచి. ఎస్ఆర్ నగర్. ఓకే, నమస్తే అండి. నమస్తే. మీ పేరు ఏంటి? నా పేరు శోభ అండి. నేను మలక్పేట నుంచి వస్తాను. మలక్పేట నుంచి. మీ ఇద్దరు పరిచయం ఉందా అండి? లేదండి. అసలు పరిచయం లేదా? లేదండి. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. సో మరి లేట్ చేయకుండా మీ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా ఈరోజు? ఓకే. ఓకేనా? ఓ, మష్రూమ్స్ బాగుంటాయి కదా టేస్టీగా. మసాలా కర్రీస్ అవి ఇవి చేసుకుంటూ ఉంటే. సో చాలా రకాల వాటిలో మనం మష్రూమ్స్ వాడుతూ ఉంటాం. ఐ మీన్ కర్రీస్లో, రైస్ ఐటమ్స్, స్నాక్స్ కదా. సో మరి మీకు మష్రూమ్తో మీకు బాగా వచ్చిన వంట ఏదైనా ఉంటే కనుక ఈరోజు చక్కగా చేసి చూపించేసేయండి. ఓకేనా? సో ఫాస్ట్గా థింక్ చేయండి మష్రూమ్ కాంబినేషన్లో ఏం చేయొచ్చు. ఓకే. ఏం చేస్తారు? మష్రూమ్ బేబీకార్న్ ఫ్రై అండి. మష్రూమ్ బేబీకార్న్ కాంబినేషన్లో ఫ్రై చేస్తారా? ఓకే, సో చేసేస్తారా వంట ఫస్ట్? ఓకే, మరి మష్రూమ్ బేబీకార్న్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ బేబీకార్న్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, తరిగిన బేబీకార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అనిత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలండి. తర్వాత ఈ చాప్డ్ మనం వెల్లుల్లి వేయండి. కొంచెం వెల్లుల్లి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నారా? అవునండి. ఓకే, యాక్చువల్గా మష్రూమ్కి అల్లం ఇలా వెల్లుల్లి కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది కదా. కర్రీ లీవ్స్. ఓకే, తర్వాత
తర్వాత ఇవి తీసుకోవాలండి, ఆనియన్. సో వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఈ 3 తీసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై కానివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. అవునండి, స్పైసీగా ఉంటుంది. అంటే మీరు బాగా కారం ఎక్కువ తింటుంటారా? ఎక్కువ ఏం తిన్నాను కొన్ని ఐటమ్స్ బట్టి. ఓకే, అంటే ఇది ఎలా పూర్తి డ్రైగా వస్తుందా మనకి ఫ్రై అంటే, లేకపోతే కొంచెం దగ్గరికి ఇలా? కొంచెం దగ్గరగా వస్తుందండి, మరీ డ్రైగా డ్రై ఫ్రై లారా ఏమైనా వేస్తారా? ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ అయిపోయింది. సో ఉల్లికాడలు. సో ఈ ఫ్రైకి మీరు చాలా ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు కదా, ఇవన్నీ పడతాయా? అంటే అవునండి, పడితే మంచి టేస్ట్ వస్తుందండి ఓకే. ఫ్రైకి. పసుపు వేస్తాను, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడానండి. ఓకే. మష్రూమ్ ఎలా అంటే ముందే కొంచెం బాయిల్ చేసి పెట్టారా, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ గా మనం లేదండి, డైరెక్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మష్రూమ్స్. ఇంకా బేబీ కార్న్ కూడా అసలు బాయిలింగ్ అవసరం లేదండి. అంటే కొన్ని ఫ్రైస్ కి ఏంటంటే మనం జస్ట్ అలా వేసి తీసేసుకున్న దానికి లైట్ గా మనం ప్రీ కుక్ చేసి పెట్టుకుంటాం కదా, అలా చేశారా? లేదండి, చేయలేదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బేబీ కార్న్ వేసేది. సో యాక్చువల్గా ఇలా బేబీ కార్న్ లేకుండా డైరెక్ట్ మష్రూమ్ వేసుకున్నా మనకి బాగుంటుందండి. ఇందులో ఆల్రెడీ స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ యాడ్ చేశారు కదా. అవునండి, నేను ఇది ఒకసారి ట్రై చేద్దామని చేస్తాను, చాలా బాగుంది. అంటే ఎక్కడ చూసారా ఈ వంట మీరు? లేదండి, నా మీ ఓన్ రెసిపీ. ఓ, సో మీకు కావాల్సిన టేస్ట్ అన్ని యాడ్ చేసేస్తున్నారు అనమాట. అంతే. నైస్. పిల్లలకి ఇలా ఇష్టం ఉంటుందండి, మా పిల్లలకి. అందు గురించి ఓకే. ఇది కొంచెం మగ్గాలండి. ఏం చేస్తుంటారు మీరు? నేను యాక్చువల్గా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండి. ఆ కంపెనీలో కన్సల్టెంట్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఓకే, నైస్. సో మరి టైం అంటే ఇలాంటి వంటలు కొంచెం టైం పడుతుందిగా? బ్యాచెస్ వైజ్ మంత్లీ ఒక 3-4 బ్యాచెస్ అలా వస్తాయి. ఓకే. సో మిగతా టైంలో నేను ఇవన్నీ ట్రై చేస్తుంటారు. వంటలు కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు మరి? సంగీతం నేర్చుకున్నానండి. నేర్చుకున్నారా? ఓ. సో చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్ని, సంగీతం కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో అది నేర్చుకున్నాను. అది కూడా నేర్చుకున్నారు. సో అయితే పాటలు బాగా పాడతారన్నమాట? పాడతానండి. మష్రూమ్స్ వేస్తారా? ఇప్పుడే వేస్తాను మష్రూమ్స్. సో మష్రూమ్స్ మగ్గేటప్పుడు చక్కగా ఒక పాట పాడుదురు కదా, ఓకేనా? ఓకేనా, మూత పెడదామా? ఓకే, మీరు ఇప్పుడు పాట పాడండి. ఓంకార రూపిణి హ్రీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. ఓంకార రూపిణి హ్రీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి సర్వార్థదేహిని సకలార్థవాసిని సర్వార్థదేహిని సకలార్థవాసిని భక్తార్థదాయిని లారాబ్జదేహిని. బాగా పాడారండి అనిత గారు. థ్యాంక్స్ అండి. నైస్. నెక్స్ట్ కొంచెం కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఎక్కువ అవసరం లేదండి, 1/2 స్పూన్ సరిపోతుంది. ఓకే. సాల్ట్ కూడా చూసి వేసుకోవాలండి, ఎందుకంటే సోయా సాస్ వేస్తాను. కొంచెం పెప్పర్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? పాప వచ్చేసి 3rd క్లాసు, బాబు UKG అండి. ఓ, చిన్న పిల్లలు. ఇప్పుడు సాసెస్ వేద్దామండి. సాసెస్. ఓకే. కొంచెం చిల్లీ సాస్, సోయా సాస్, ఓకే,
ఇది టమాటో సాస్ అండి, రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్. అయిపోయినట్టేనా? ఇంకా లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ మళ్ళీ ఒకసారి వేయాలండి. వేస్తారా? వేస్తానండి. అంటే కొద్దిగా అలా పచ్చిగా క్రంచీగా ఉంటే బాగుంటుందండి. మనం ఆయిల్ కూడా ఎక్కువ తీసుకున్నాం కదా దీని గురించి. ఓకేనా? ఓకే అండి. కీరా స్లైసెస్ పెడుతున్నారా? కీరా క్యారెట్ రెండు. ఓకే. ఓకే. రెడీ అండి. మష్రూమ్ బేబీ కార్న్ ఫ్రై. నైస్. ఓకే అండి, మరి మష్రూమ్ బేబీ కార్న్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ బేబీ కార్న్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన బేబీ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ బేబీ కార్న్ ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తలపైన డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నట్లయితే వేప నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి వేడి చేసి అది గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకు పట్టించి కొద్దిసేపటి తర్వాత తల స్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు బాధ త్వరగా తగ్గుతుంది. ఓకే అండి, మష్రూమ్ బేబీ కార్న్ ఫ్రై తయారీ విధానం చూసారు కదా. శోభా గారు రెడీయా? మీరేం చేస్తారు మష్రూమ్ తో? మష్రూమ్ మసాలా కర్రీ. మష్రూమ్ ఆలు మసాలా కర్రీ చేస్తారా? ఓకే. ఓకే, మరి మష్రూమ్ ఆలు మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ ఆలు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, ఉడికించిన బంగాళాదుంపలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో శోభా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. పోపు దినుసులు. సో మసాలా కర్రీ కూడా పోపు వేస్తున్నారా కొంచెం? కొంచెం. నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఉల్లిపాయలు అండి. వేయండి. కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకే. మొత్తం ఘాటంతా పచ్చిమిర్చియేనా? లేదండి, కారపొడి లేదా? ఉంది. కారపొడి ఉందా? కొంచెం ఉల్లిపాయలు వేడి చేయాలా? వేగాలా? వేగాలి. ఓకే. మసాలా కర్రీ కదా, ఏమైనా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారా? ఏం చేశారు? కాజు పేస్ట్. కాజు పేస్టా? ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? పసుపు. స్పూన్స్ అందులో ఉన్నాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి. ఓన్లీ కాజు పేస్ట్ ఒకటే వాడుతున్నారా? కాజు, కొబ్బరి తురుము కూడా. కొబ్బరి తురుము, పేస్ట్ మాత్రం కాజు ఒకటే. పేస్ట్ కాజు. ఓకే ఓకే. చిల్లీ పౌడర్ అండి కొంచెం. ఓకే. మీరు కాస్త కారాలు అవి తక్కువ తింటారా? అవునండి. అవునా? ఇప్పుడైతే సరిపడా వేసుకోండి. కొంచెం టమాటో,
యాక్చువల్గా మసాలా కర్రీ కాబట్టి మనం ఇలాంటి టమాటోస్ అవి కూడా కొద్దిగా పేస్ట్ చేసి వేసుకోవచ్చు కదా కావాలనుకుంటే. అది ఇది రెండు పేస్ట్ చేస్తే తీయగా అవుతుంది. తీయగా అవుతుందనా అని మీరు అనుకున్నారా? లేకపోతే అలా చేస్తే తీయగా అయ్యిందా? అయ్యిందండి. తీయగా అయ్యిందా? ఓ అందుకని చెప్పి ఇది ఇలా పీసెస్ గానే వేస్తున్నారా? ఓకే ఓకే. అప్పుడు మీరు ఉండాలని తీయటి టమాటాలు తీసుకుని ఉండి ఉంటారు, అందుకని తీయగా అయ్యి ఉంటుంది. ఓకే, తర్వాత ఏం వేద్దాం? మష్రూమ్స్. ఆలు ఉడికించేసి పెట్టాను. మష్రూమ్స్. యాక్చువల్గా ఈ కాంబినేషన్ ఏదో బాగుంది, ఆలు మష్రూమ్ కొద్దిగా వెరైటీగా. సో ఇది కొంచెం కర్రీ టైప్లో చేసుకున్నా బాగానే ఉంటుందేమో, అంటే అలా మసాలా గ్రేవీలా కాకుండా ఇలా కొంచెం ముద్దకూరలాగా. ఈ కాంబినేషన్ మీరే ట్రై చేశారండి లేకపోతే ఎక్కడ నుంచి? ట్రై చేశానండి. మీరే ట్రై చేశారు. ఇలా ఎందుకు బంగాళదుంప మష్రూమ్ కాంబినేషన్ చేయాలనిపించింది మీకు? కొంచెం వెరైటీ చేస్తే పిల్లలు తింటారనా? అన్నీ పిల్లలకే, పెద్దవాళ్ళకి ఏమీ వద్దు. పిల్లల పేరు మనం కూడా తింటాం వాళ్ళతో. పిల్లలతో పేరు అది గట్టిగా చెప్పండి, ఎందుకు అలాగా సీక్రెట్ గా చెప్తున్నారు? అంటే మీరు అన్ని పిల్లల మీద పెట్టేసేసి శుభ్రంగా మీకు కావాల్సినవన్నీ చేసేసుకుంటూ ఉంటారనమాట, అంతేనా? ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరు. ఏం చదువుతున్నారు? పాప ఇంటర్, బాబు 10th. పాప ఇంటర్, బాబు 10th. పేర్లు? పాప పేరు అనుష, బాబు వివేక్ వర్ధన్. వివేక్ వర్ధన్. ఓకే. సో ఇప్పుడు మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నారా? అవునండి. సో జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు కండక్టర్ అండి. ఓకే. పేరు? జయరామ్. చాలా సరిపోతుందా? సరిపోతుంది. కలపండి. జీడిపప్పు పేస్ట్ వేసాక మనం ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఫాస్ట్గా అడుగుబట్టేస్తుంది. వాటర్ ఏమైనా యాడ్ చేస్తారా? ఏం లేదు. అక్కర్లేదా? మరి అప్పుడు మన గ్రేవీ ఎలా వస్తుంది? ఇంతే ఊరికి ఇలా ఉండటమేనా? ఓకే. రోటీలకు పూరీలకు బాగుంటుందా? బాగుంటుంది. సాల్ట్ వేయలేదు, తర్వాత వేస్తారా? కొంచెం కొబ్బరి తురుము. ఓకే. ఎండు కొబ్బరి తురుము. ఎండు కొబ్బరి తురుము. సరిపడా ఉప్పు. సో మనకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం లూజ్గా చేసుకోవాలి. ఓకే. అలా మీ పిల్లలకి ఇష్టం లేదా, మీకు ఇష్టం లేదా గ్రేవీ టైప్లో? దొరికిందండి. ఓకే. నెక్స్ట్ ధనియాల పొడి అండి. గరం మసాలా. ఓకే. 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 కలిపేసుకో. ఓకేనండి. ఓకే. ఆఫ్ చేసేయచ్చా? కొంచెం కొత్తిమీర వేసి. ఓకే. సో శోభా గారు కాస్త ఈ బౌల్స్ అన్ని కొంచెం పక్క జరిపేసేయండి. అలా పెట్టి ఇలా లాగేసి శుభ్రంగా వచ్చేస్తుంది. బాగుందండి. కొంచెం మసాలా కర్రీ అంటే గ్రేవీ లేకపోయినా ఆ మసాలా ఫీల్ అనేది అనిపిస్తుంది మీ దీంట్లో. కొంచెం కొత్తిమీర వేయండి. ఓకే. సో రెడీ మష్రూమ్ ఆలు మసాలా. నైస్. ఓకే. మరి వేడివేడిగా మష్రూమ్ ఆలు మసాలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
మష్రూమ్ ఆలు మసాలా తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, టొమాటో ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ ఆలు మసాలా రెడీ. ఓకే అండి, మరి మష్రూమ్ తో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఇక్కడేమో బేబీకార్న్ కాంబినేషన్ లో ఫ్రై చేశారు, వెరైటీగా సాసెస్ అవి యాడ్ చేసి. ఓకే. ఇంకోటేమో మసాలా తో ఆలు కాంబినేషన్. సో ముందు బేబీకార్న్. బాగుంది. ఇది మోర్ లైక్ ఫ్రై, ఒక మంచి స్టార్టర్ లా ఉంది యాక్చువల్గా. నైస్. సో నెక్స్ట్ మసాలా. యమ్మీ. బాగుందండి శోభా గారు, చాలా టేస్టీగా ఉంది. అంటే ఆ జీడిపప్పు పేస్ట్ అనేది మంచి కమ్మటి టేస్ట్ ఇచ్చింది. నైస్. సో 2 కూడా బాగున్నాయి టేస్ట్ వైజ్గా. సో మరి రాజు గారు ఎవరిని విన్నర్గా డిక్లేర్ చేస్తారో చూద్దాం. సో రాజు గారు, ఎలా ఉన్నాయి వంటలు? 2 కూడా చాలా బాగున్నాయి. ఈరోజు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. టేస్ట్ వైజ్గా 2 బాగున్నాయి. 2 బాగున్నాయి. సో ఇక్కడ విన్నట్టుగా మసాలా, కాజు పేస్ట్, తర్వాత కొబ్బరి కొంచెం పొడి అలా వేశారు కదా, తర్వాత వేసుకున్న మసాలా పొడులు కూడా ధనియాలు కానీ గరం మసాలా పొడి కానీ, సో అన్ని బ్యాలెన్స్గా కరెక్ట్గా సరిపెట్టేట్టుగా వేశారు. సో దీంట్లో ఫ్రైలో కూడా బేబీకార్న్ కాంబినేషన్లో సో కొంచెం ఆనియన్ క్వాంటిటీ తగ్గిస్తే బాగుంటుంది. మీకు ఎందుకు ఇలా ఇండియన్ చైనీస్ 2 అలా మిక్స్ చేసి చేయాలనిపించింది? ఎందుకంటే ఆనియన్ వేశారు, మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్ వేశారు, వెల్లుల్లి వేశారు విడిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. ఓకే, అంటే కొంచెం మిక్సింగ్ ఓవరాల్గా డిష్ అనేది బాగుంది. బట్ కొన్ని అలా మిక్స్ చేసుకున్నప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో ఎండింగ్లో కూడా కొంచెం మీరు గార్నిష్లా అని చెప్పేసి కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేశారు కదా, సో జస్ట్ అప్పుడు గ్రీన్ లీఫీ కొంచెం తీసుకుంటే బాగుంటుంది. ఆనియన్ బల్బ్స్ కాకుండా కొంచెం అలాంటివి తీసుకుంటే సో అదేంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఈ ఆనియన్ ఏంటంటే కొంచెం మళ్ళీ పచ్చిగా తగులుతూ కొంచెం డిష్ అనేది బాగుండదు కర్రీకి. స్నాక్ ఐటమ్స్కి ఓకే మనకు అది. స్పెషల్లీ ఆనియన్ ఏంటంటే మన ఇండియన్ స్నాక్స్ కొంచెం చాట్ టైప్లో ఉంటాయి కదా, సో అలాంటి వాటికి బాగా సెట్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ మనకు ఆ గ్రీన్ లీఫీ కొంచెం మనం ఫైన్గా చాప్ చేసి వేసుకుంటే కొంచెం బాగుంటుంది. డిష్ అయితే ఓకే బాగుంది. కొంచెం మనం తీసుకునేటప్పుడు ఆ మసాలాస్ అవి కొంచెం బ్యాలెన్స్ అయితే తీసుకుంటే బెటర్ ఉంది. సో ఈరోజు మసాలా. ఓకే, సో శోభా గారు విన్నర్ అన్నమాట. ఎస్, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసాను. శోభా గారు కంగ్రాట్స్ అండి. సో చాలా టేస్టీగా ఉంది మీ కర్రీ, మంచి మసాలా కాంబినేషన్లో. సో టేస్టీ ఊరించే వంట ఈరోజు మీరు మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో అనిత గారు, మీది కూడా బాగుందండి టేస్టీగా, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. చాలా థ్యాంక్స్. ఓకే అండి, యూ వెల్కమ్. సో థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే అండి, మరి చూసారు కదా మష్రూమ్తో ఇవాళ వెరైటీస్ని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బొబ్బట్లు పల్చగా రావాలంటే పూరి ప్రెషర్లో 2 వైపులా పాలిథిన్ కవర్లు ఉంచి దాని మధ్యలో పిండిని పెట్టినట్లయితే బొబ్బట్లు పల్చగా వస్తాయి. ఓకే అండి, మరి వాళ్ళ 4 వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన సొరకాయ శనగపప్పు ఇగురులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సొరకాయ శనగపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాలా బాగుందండి. సొరకాయ మనం ఎంత తీసుకున్నా అంత మేలు చేస్తుందండి నిజంగా. అండ్ ముఖ్యంగా మనకు సమ్మర్లో ఇలాంటి వెజిటబుల్స్ తరచూ వాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అంటే ప్రతిరోజు కూడా ఒకరోజు ఆకుకూరల మీద ఎలా స్ట్రెస్ చేస్తూ ఉంటామో అలా సొరకాయ లాంటివి ఫ్రీక్వెంట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి, అవి గోల్డ్ కాంబినేషన్, గోల్డ్ స్టాండర్డ్స్, అంటే ఇంకా అవి అక్కడ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే సొరకాయ శనగపప్పు. ఒక పోషక విలువల పరంగా చూసుకున్నా అంటే
ప్రోటీన్, శనగపప్పులో మనకు ప్రోటీన్ ఉంటుంది. అండ్ మనకు సొరకాయలో వెజిటబుల్స్లో విటమిన్ సి, కొద్దిగా ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. వాటర్ 90 to 95% అందులో నీరు శాతం ఉంటుంది. సో ఇలాంటివి మనం 100% వాడుకోవాలి డెఫినెట్గా. ఇప్పుడు మన వంటకాల్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. సాధారణంగానే వేసవి కాలంలో మనకు డైజెషన్ మందగిస్తుందండి, స్లో అయిపోతూ ఉంటుంది, త్వరగా ఆకలి వేయదు, ఎన్ని నీళ్లు తాగినా మళ్ళీ నీళ్లు తాగుతూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ సిగ్నల్స్ ఆఫ్ స్లో డిజెషన్. ఈ స్లో డిజెషన్ని మనం ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన కరెక్ట్ కాంబోస్ ఏంటంటే ఈ సొరకాయ శనగపప్పు లాంటి కాంబినేషన్స్ తీసుకుంటూ వాటిల్లో కాస్త, అంటే ఇవి మసాలా ఐటమ్స్ అయినప్పటికి కూడా మసాలా అనగానే చెడు కాదండి, ఇవి చాలా ఉపయోగపడేవి. ఈ జీలకర్ర కానీ ధనియాల పొడి కానీ చాలా బాగుందండి. నెక్స్ట్ మీరు సమ్మర్ స్పెషల్లో చూసిన సగ్గుబియ్యం నువ్వుల వడియాలు, డెఫినెట్గా ఇట్స్ వెరీ హెల్దీ. ఇంట్లో చేసుకోవడం ఎలాగో చూసి నేర్చుకుంటున్నాం కాబట్టి మరీ హెల్దీ. ఇప్పుడు రీసెంట్గా న్యూస్ పేపర్స్లో వచ్చిన ఇంకొక ఆర్టికల్ రీసెర్చ్ చేసి వచ్చిందండి. సైంటిఫిక్ కమ్యూనిటీలో ఫస్ట్ వస్తుంది, తర్వాత న్యూస్ పేపర్లో కూడా వస్తుంది. ప్లాస్టిక్ నిషేధించాలి, ప్లాస్టిక్ ఐటమ్స్లో ఉన్న పదార్థాలు తింటే కూడా బాడీలో టాక్సిన్స్ కానీ విషపూరిత పదార్థాలు ఎక్కువ చేరుతూ ఉంటాయని చెప్తున్నారు. ఒక్కసారి మన చుట్టూ మనం తిరిగి చూస్తే అప్పడాలు కానివ్వండి, వడియాలు కానివ్వండి, చిప్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మనకు ప్లాస్టిక్ ప్యాకేజింగ్లోనే వస్తుంది. సో ఆ ప్లాస్టిక్ ఏం చేస్తుందంటే అది కూడా మనం లోకల్గా తయారు చేసే ఐటమ్స్లో ప్లాస్టిక్ మరింత పల్సగా ఉంటుంది. ఆ ప్లాస్టిక్ కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ లోపల ఉన్న, అంటే అది దేనికోసం అది స్టోర్ చేసేదానికి ఉంటుంది కదా, ఆ ఐటమ్స్లో కూడా టాక్సిన్స్ రిలీజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో ఎంతవరకు మనకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు మనం కాన్షియస్గా, ఇది నిప్పు అని తెలిస్తే మనం చేపట్టాం కదా, అలాగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఎక్కువ మటుకు మనం పిల్లలకి ఇస్తూ ఉంటామండి చిప్స్ అని, లేకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్స్ అని, అవి అవాయిడ్ చేస్తూ ఇలాంటివి కూడా మనం అప్పడాలు వడియాలు కొనడం కూడా అలవాటు మనకు యాక్చువల్లీ బయట, అవి కూడా తగ్గించుకుంటూ ఈ రెసిపీస్ చూసి ట్రై చేసుకుంటే బాగుంటుంది. అలాగే మీరు ఊరించే వంటలో చూసిన ఆలు మష్రూమ్ మసాలా అండ్ మష్రూమ్ బేబీకార్న్ ఫ్రై. ఆలు మష్రూమ్ మసాలాలో మళ్ళీ మీకు ఆలు మష్రూమ్, జీడిపప్పు, టొమాటోస్, తర్వాత మనకు కొంచెం మసాలా ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు బంగాళదుంపలతో పాటు మష్రూమ్ కాంబినేషన్ కానీ, మష్రూమ్తో పాటు బేబీకార్న్ కాంబినేషన్ కూడా చాలా మంచిది. మష్రూమ్ చాలా మటుకు చైనీస్ అనుకుంటూ ఉంటారండి, కాదండి, మన ఇండియన్ కుకింగ్లో కూడా మష్రూమ్ ఉంది. కాకపోతే ఇప్పుడు చాలా మష్రూమ్స్ దొరుకుతాయండి, వెరైటీస్ మనకు దొరుకుతాయి మార్కెట్స్లో. ఏ వెరైటీ అన్నా కొనుక్కొని మనం నిర్భయంగా ట్రై చేయొచ్చు. అగైన్ అందులో ఫైటోకెమికల్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయండి మష్రూమ్లో. ఆ ఫైటోకెమికల్స్ అనేవి చాలా మంచివండి. ఇందాక నేను చెప్పాను కదా, ప్లాస్టిక్ ఐటమ్స్లో ఉంటున్నాయి, అవి విషపూరిత పదార్థాలు సెక్రీట్ చేస్తున్నాయి, ఆ టాక్సిన్స్ మూలాన మనకు అనేక రకమైన వ్యాధులు వ్యాపిస్తున్నాయని చెప్పాను కదా. వాటిని ఎదుర్కోవడానికి మనకు కొన్ని అస్త్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆహారంలో ఈ ఫైటోకెమికల్స్తో కూడిన మష్రూమ్స్. సో మష్రూమ్ బంగాళదుంపలు, మష్రూమ్ బేబీకార్న్ రెండూ కూడా బాగున్నాయి. సో ఇవాళ మీరు చూసిన 4 రెసిపీస్ కూడా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు రెండు కూడా సింపుల్ రెసిపీస్. అవునండి, ఎందుకంటే సొరకాయ ఇంకా పప్పు కాంబినేషన్ లో మనం ఇగురు అనేది రకరకాల ఫ్లేవర్స్ లో చేసుకుంటూ ఉంటాము. సో ఇలా ఈ రెండింటి కాంబినేషన్ లో ఇగురు కూడా బాగుంది. అండ్ అలాగే వడియాలు, సో మనము చాలా వెరైటీస్ ఆఫ్ వడియాలు అప్పడాలు చూపిస్తూ ఉన్నాము. అవును. సో ఈ సగ్గుబియ్యం ఇంకా నువ్వుల కాంబినేషన్ లో వడియాలు కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా. అంటే నువ్వుల కాంబినేషన్ లో కొంచెం కొత్తగా ఉంటుంది. అవును, ఎందుకంటే ఆ నువ్వులు మనకి తగిలినప్పుడల్లా టేస్ట్ అది తెలుస్తూ ఉంటుంది. బాగున్నాయి రాజు గారు రెండు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు,
మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్, బై.